డాక్టర్ ఏ హ్మ్. డాక్టర్ అన్నా 30 ఇయర్స్ ముందు పెళ్లి చేసుకుంటున్నారు. హ్మ్. అంటే ఎంబీబీఎస్ అయిపోవాలి, హ్మ్. పీజీ అయిపోవాలి, ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు. హ్మ్. సో మనకు జనరల్ మ్యారేజ్ ఏజ్ అనేది చాలా డిలే అయిపోయింది. అవును. మీరు అన్నట్టు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వస్తే గానీ నేను పెళ్లి చేసుకోను హ్మ్. అనుకునే వాళ్ళు చాలా మంది హ్మ్. ఉన్నారు. అండ్ అలా అయిపోతుండి కొంతమంది 30, 32, 33 ఈ మధ్య 35లో కూడా మ్యారేజ్ అవును. చేసుకునే వాళ్ళని హ్మ్. చూస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండేవి. సార్ చెల్లెళ్ళు ఉన్నారు, హ్మ్. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అవును. చేసుకున్నాను, వాళ్ళకి లేట్ అయింది అనేది. ఇప్పుడు అట్లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ తక్కువ అయిపోయాయి కానీ కెరీర్ రెస్పాన్సిబిలిటీస్, హ్మ్. నేను ప్రమోషన్ వచ్చిన తర్వాతనే పెళ్లి హ్మ్. చేసుకుంటా అనే వాళ్ళు కూడా చాలా మంది అవును. ఉన్నారు. ఇప్పుడు మేజర్ ఇష్యూ ఎక్కడొస్తుందంటే ఫర్టిలిటీ. హ్మ్. ఇప్పుడు ఎందుకు ఇంత ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ అవును. మీరు ఏ ఫర్టిలిటీ సెంటర్ పోయినా, ఏ ఐవీఎఫ్ సెంటర్ పోయినా కంప్లీట్లీ క్రౌడెడ్. అవును. అసలు ఎందుకు ఇంట్లా ఉన్నాయి అంటే కొన్ని మనం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనుకున్నాము, ప్లాస్టిక్ అనుకున్నాము, తర్వాత ఆల్కహాల్ అని, స్మోకింగ్ అనుకున్నాం కానీ ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ వచ్చి ఇదే ఏజ్. ఏజ్ లేట్ మ్యారేజ్. సో రెండోది, ఎప్పటికైనా అంటే అటు మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఎగ్ క్వాలిటీ కానీ స్పెర్మ్ క్వాలిటీ బాగుండాలంటే 18 ఇయర్స్ నుంచి బాగుండి మెల్లమెల్లగా 30 ఇయర్స్కి వచ్చేసరికి కొంచెం కొంచెం తగ్గచ్చు. హ్మ్. మేల్స్కి అయితే ఏమవుతుందంటే 45, 50, కొంతమంది 60 ఇయర్స్ కూడా స్పెర్మ్ కౌంట్ హ్మ్. ఉంటుంది. అంటే కొంచెం క్వాలిటీ తగ్గచ్చు. హ్మ్. కానీ ఫీమేల్ సైజ్కి వచ్చేసరికి 30 ఇయర్స్కి వచ్చేసరికి ఎగ్స్ అన్ని చాలా వరకు అయిపోతున్నాయి. హ్మ్. 35 తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు చాలా తక్కువ. హ్మ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉండి సెకండ్ థర్డ్ వచ్చేవాళ్ళు 35+లో కూడా రావచ్చు, అది ప్రాబ్లం కాదు. హ్మ్. కానీ మా దగ్గరికి వచ్చేసరికి 35+ ఏజ్ గ్రూప్లో వచ్చి, అంటే ఫీమేల్స్, హ్మ్. సార్ ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు మాకు ఇబ్బంది ప్రాబ్లం అనిపిస్తుంది. అవుతుంది. ఎందుకంటే హ్మ్. ఆ ఏజ్లో ఆల్రెడీ ఎగ్స్ తగ్గిపోయి ఉంటాయి. హ్మ్. సో రెండో ఇష్యూ ఏంటంటే, ఇలాంటి వాళ్ళకు ఎప్పుడైనా మేము ఇచ్చే సజెషన్ ఒకటి, హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ లేట్ మ్యారేజ్ హ్మ్. అవుతుంది. లేట్ మ్యారేజ్ అయినప్పుడు మళ్ళీ మేము మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఇప్పుడే ప్లాన్ చేయము, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేస్తాము. ఈరోజు కూడా ఒక పేషెంట్ చూసాను, హ్మ్. ఆల్రెడీ ఇద్దరికి 33, 34, సార్ హ్మ్. మేము ఒక 5 ఇయర్స్ దాకా మేము ప్లాన్ చేయట్లేదు. హ్మ్. సో వేరే ప్రాబ్లం గురించి వచ్చారు. కానీ అని అన్నాను, 40 ఇయర్స్లో పిల్లల్ని ఎట్లా కంటారు? హ్మ్. ఇప్పుడు మీకు ఏవైనా ఉన్నాయో పిల్లలు కనడం కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏదో ఉండొచ్చు. అవును. కానీ ఇప్పుడు పిల్లలు ఈజీగా పుడతారేమో కానీ ఇంకో 5 ఇయర్స్ తర్వాత మీకు ఫర్టిలిటీ సెంటర్కి పోతే కానీ పిల్లలు పుట్టరు. హ్మ్.